వామ్మో! ఈ టిప్ తెలియక నేను చాలా నిమ్మకాయలైతే వేస్ట్ చేశాను. మీరు మాత్రం అస్సలు అలా చేయొద్దు. వచ్చేది ఎలాగో సమ్మర్ కాబట్టి మనకి చాలా యూజ్ ఉంటుంది దీనివల్ల. సో, ఫస్ట్ టిప్ అయితే చూసేద్దాము. దానికన్నా ముందు మీరు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకీ టిప్ ఏంటో చెప్పవే తల్లి అని అంటారా? ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక నిమ్మకాయని తీసుకొని కత్తితో ఇలా ఘాట్లయితే పెట్టుకోవాలి. మధ్యలో ఉన్న పార్ట్ అయితే తీసేసేయాలి. తీసేసిన తర్వాత కత్తితో లోపల ఇలా ఘాట్లు పెట్టుకున్నామంటే మనకి జ్యూస్ ఈజీగా వచ్చేస్తుంది. ఇలా నేను చూపిస్తున్నట్టు ఇలా తిప్పండి. మనకి గింజలు కూడా ఉంటాయి కదా, అవి కూడా ఈజీగా వచ్చేస్తాయి. చూసారా, లోపల ఉన్న గింజలు కూడా వచ్చేసాయి. నేను ఇంకా సరిగ్గా తిప్పలేదబ్బా, లేకపోతే ఇంకా ఫుల్ లోపల ఉన్న గింజలన్నీ వచ్చేస్తాయి. సో ఇప్పుడు మనం టెస్ట్ అయితే చేద్దాము, ఇది ఎంతవరకు వర్క్ అవుతుంది అనేది. ఒకసారి చూడండి, నేను చిన్న నిమ్మకాయ తీసుకున్నాను, దాని నుంచి చూడండి ఎంత వాటర్ అయితే వచ్చాయో. సో ఇప్పుడు పైన పిప్ ఏమైనా ఉందేమో తొక్కకి అని అయితే చూశాను, అస్సలు లేదు. ఈ టిప్ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.